సార్ ఏదున్నా ఏ ఏ ఏ వ్యవస్థ మీదైనా వాళ్ళ ఆరోపణ చేయడం తప్ప సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేయట్లా. సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానన్నాడు. అప్పులు తేను అని చెప్పాడు. అప్పులు తెస్తున్నాడు, సంపద సృష్టించట్లా. ఎందుకు ఈరోజు ఇంకా విరాళాలు ఇవి అడుగుతున్నారు. ఈరోజు శ్రీ సిటీలో 15 కొత్త కంపెనీలు ప్రారంభించారు ఆయన. ఎవరు కంపెనీలు అవి? 15 కంపెనీలు సంపద సృష్టించినట్టే కదా. ఎవరు సృష్టించినట్టు అవి? ఎవరు నిర్మాణం చేస్తే మీరు వెళ్ళి వాళ్ళ శంకుస్థాపన చేశారు? 2 నెలల్లో 15 కంపెనీలని మీరు తీసుకొచ్చిన కంపెనీలా? ఎవడికో పుట్టిన బిడ్డకి వీళ్ళు పేరు పెట్టుకుంటున్నట్టు. సో అంతా మీకంతా వైసీపీ. హైటెక్ సిటీ దాని పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని మొన్న రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మాజీ ముఖ్యమంత్రి గారికి ఆ క్రెడిట్ ఇస్తూ మాట్లాడారు. ఈయన శిష్యుడు. ఈ తెలుగుదేశం చేసుకునే ప్రచారం ఏంటి? ఈ రోజు కూడా హైటెక్ సిటీ మేమే కట్టామంటారు. సో అదే విధంగా ఇవాళ శ్రీ సిటీ దానిలో జరిగినటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి కంపెనీస్ అవి. ఆ కంపెనీస్కి ఈ రోజు వారెళ్ళి వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ శ్రీ సిటీనే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అనేక ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. విపరీత ధోరణిలో ఈనాడు పేపరు కథనాలను ఇచ్చింది. అక్రమాలు జరిగినట్టుగా, అన్యాయం జరిగినట్టుగా, అది ఎందుకు పనికిరానటువంటి ఏరియాగా, అదేదో వేరే చోట వేరే రాష్ట్రానికి దగ్గరలో పెట్టినటువంటి కంపెనీగా వారు చాలా చాలా ఆ సెజ్నే విమర్శిస్తూ మాట్లాడారు. ఇవాళ భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి సెజ్ అది. అత్యధికమైనటువంటి కంపెనీలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సెజ్ అది. సో గొప్ప పారిశ్రామిక డెవలప్మెంట్ సాగుతుంది ఆ శ్రీ సిటీలో. ఇదంతా కూడా వైఎస్ గారి ఘనత, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఘనత తప్ప చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ శ్రీ సిటీలో ఎలాంటి క్రెడిట్ తీసుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వారు చేసింది ఏమి లేదు. దాని మీద తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. దాన్ని అధికంగా డెవలప్ చేసింది లాస్ట్ మన ఈ 5 సంవత్సరాల కాలంలో అత్యధిక కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యాయి అక్కడ. ఆ కంపెనీలకే వీరెళ్ళి శంకుస్థాపనలు చేసి వారి పేరు పెట్టుకుని సంపద సృష్టించడం కాదంటారు. అయితే అమరావతికి అప్పులు తేవడం కూడా సంపద సృష్టించడం కాదా? అంటే అప్పులు లేకుండా ఏ డెవలప్డ్ కంట్రీ కూడా పెరగదు. ఎంత గొప్పోడు అంటే చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్లు వేరే వివిధ ఫైనాన్షియల్ కంపెనీస్ ద్వారా అప్పిస్తామని కేంద్ర ప్రభుత్వం వారు చెప్తే ఉచితంగా బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని ప్రచారం చేసుకుంది ఎవరు సార్? గ్రాంట్ అది అని ఎంపీలు మాట్లాడారు కదా. ఎంత దుర్మార్గం, నిజంగా ఎంత దుర్మార్గం, ఎంత నీతిమాలిన రాజకీయం. నిన్న మొన్న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు వచ్చి ఇక్కడ ఇవ్వలేదని ఎంక్వైరీ చేసిపోయారంట. దాన్ని అక్కడ అమరావతి కడుతుంటే పడవల్లో వెళ్ళి నిపుణులు పరీక్షించి వస్తారు. ఇంకొక నిపుణులు వెళ్ళేసి 5 సంవత్సరాల క్రితం కట్టినటువంటి నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని వారెళ్ళి కితాబిస్తారు. ఎప్పుడో ఒక 500-600 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కోటల్ని గోడల్ని ఈ రోజు కూడా మనం వెళ్ళి చూసి నిపుణులు బ్రహ్మాండంగా ఉన్నాయంటే 5 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ చిన్న చిన్న బిల్డింగ్లు ఏవైతే ఉద్యోగస్తులు ఉండడానికి లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండడానికి అవి ఏవైతే కట్టారో వాటి మీద అద్భుతమైనటువంటి నిర్మాణాలు కట్టినట్టుగా నిపుణుల సంఘం ఐఐటి నిపుణుల సంఘం తేల్చింది అని చెప్పేసి పెద్ద హెడ్డింగ్ తోటి ఈనాడు పేపర్ లో వార్త వచ్చింది. 5 సంవత్సరాలు ఏమవుతుంది సార్ కన్స్ట్రక్షన్?